హలో అండ్ వెల్కమ్ టు ఈషాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఎగ్ బుర్జీ. సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బుర్జీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల బటర్ అంటే వెన్నని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, దీనికి బదులు మీరు పూర్తిగా ఆయిల్ని వాడుకోవచ్చు. వెన్న కరిగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజుల ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి ఇందులో వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకొకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి. ఉల్లిపాయలు మనకి ఫాస్ట్గా ఉడకడం కోసం మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. ఉల్లిపాయలు మనకి బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో 3 టమాటోస్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు టమాటోలు బాగా మెత్తపడి ఉడకడానికి ఇంకొకసారి మూత పెట్టుకోవాలి. ఇక్కడ నేను 5 గుడ్ల వరకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మనము ఉడికించుకోవాలి. దీన్ని ఎక్కువ మిక్స్ చేసుకోకూడదండి, మధ్య మధ్యలో మాత్రమే మనము ఎగ్స్ని కలుపుతూ ఉండాలి, కంటిన్యూగా కలపకూడదు. కొద్దిగా మనకి కర్రీ అవుతుంది, ఎగ్స్ ఫ్రై అవుతున్నాయి అన్న టైంలో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా ఉండే ఎగ్ బుర్జీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈషాస్ కిచెన్.